నిన్న మౌలిగిత గ్రామంలో జరిగిన షాద్నా నియోజకవర్గ మౌలిగిత గ్రామంలో జరిగిన మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కూల్ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ విషయం పైన అదే స్కూల్లో పూర్వ విద్యార్థి అయిన అంద బాబన్న గారు అక్కడ జరిగే సమస్యల పైన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పైన ఒక వినతి పత్రం ఇచ్చి ఆ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గత 20-30 ఏళ్ల నుంచి పేరు చెప్పడమే కానీ జరగడం లేదు. ఆ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వల్ల ఎన్నో ఎకరాలకు సాగునీరు అంది శస్యశ్యామలమవుతుందనే ఉద్దేశంతో ప్రజా ప్రయోజనాల కోసము పార్టీలకు అతీతంగా ఆ యొక్క వినతి పత్రం ఇవ్వడానికి అక్కడికి రావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక దానిని భూతత్వంలో పెట్టి చూపడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు ముద్రా సంఘంలో ఒక పెదరాయుడిగా 10 మంది మంచి కోరే వ్యక్తిగా ఈరోజు అందబాబన్న గారు ప్రతి ఒక్క ప్రశంసలు అందుకుంటూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు స్టేటు రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్రా సంఘానికి కూడా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయిందంటే ఆయన ఒక మానవతా దృక్పథంతో ఏదైనా 10 మందికి మంచి చేయాలని అనుకుంటారు. ఈరోజు సీఎం గారు గతంలో టీడీపీలో ఒకే గుడిలో పనిచేసిన అంద బాబన్న గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క అనుబంధం ఆత్మీయతతోటి పలకరింపుని ఈరోజు ప్రతి ఒక్కరూ భూతద్దంలో చూసి ఆ యొక్క కౌగిలింతని ఈరోజు ప్రజా సమస్యలను ఇడిచిపెట్టి ఆ కౌగిలింతని సమస్యగా రాయడం అది సరైనది కాదు. కాబట్టి ఒకరిని మనం విమర్శిస్తున్నట్టు కాకుండా ఇది ప్రజా సమస్యల పైన స్పందించాలి తప్ప ఇటువంటి విషయాల పైన కౌగిలింతల పైన పలకరింపుల పైన కాకుండా ప్రజా సమస్యల పైన దృష్టి పెడితే అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారు, హర్షిస్తారు. కానీ ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడడము అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ముద్రా సంఘం తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన మన కుల బాంధవుడు, మేము పార్టీలకు అతీతంగా ఎప్పటికైనా సరే ఆయన గౌరవించే వ్యక్తులం మేము ముద్రా సంఘం తరఫున. కాబట్టి ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రేయస్సు కోరే వ్యక్తి అందబాబన్న గారు. దీనిని ఆయన పూర్వ విద్యార్థి కాబట్టి ఆ స్కూల్ వారోత్సవాలకు ఒక అతిథిగా విచ్చేసిన అందబాబన్న గారు దాన్ని అతిథిగానే చూడండి తప్ప దాన్ని వేరే కోణంలో చూడకండి. ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు కొన్ని ప్రాథమిక హక్కుల గురించి చెప్తుండే ఈ విషయంలో ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక జ్యోతిరావు పూలే శిష్యుడు అంబేద్కర్ గారు. ఆయన ఏమన్నా అంటే సభ్య సమాజంలో ఎవరు ఏ అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల పైన మనం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం హక్కు ఉంది. ఒక వినతి పత్రం ఇచ్చే హక్కు ఉంది. కాబట్టి దాన్ని ఒక పత్రంగానే చూడాలి, ఒక వినతిగానే చూడాలి. కానీ దాన్ని అద్దంలో పెట్టి పెద్దగా చూడొద్దని మా యొక్క మనవి. కాబట్టి ఈ యొక్క సమస్య పైన దీన్ని రాద్ధాంతం చేయకుండా దీనిపైన మరి ఏ విధంగా అయినా చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాజులంతా ఒక్కటై దీనిపై ఈ సమస్య పైన మేము స్పందించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సమస్యల పైన రాసి కన్నా ప్రజా సమస్యల పైన స్పందిస్తే మేమందరం కూడా హర్షిస్తాం. మేము రాస్తున్న వాళ్లకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఆదర్శనీయంగా తీసుకోండి. ఈరోజు టీడీపీలో బక్క నరసింహుల తర్వాత అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించింది అందబాబన్న గారు. ఆయన కులాలకు అతీతంగా అందరితో అందరివాడుగా మెలిగిండు. కాబట్టి ఆయన కించపరిచినట్టు మాత్రం మాట్లాడకండి దయచేసి. అందరికీ ఈరోజు షాద్నా తాలూకా ముద్రా సంఘం తరఫున మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి దీనిని కూడా ప్రతిదీ భూతద్దంలో చూడకండి. పార్టీలకు అతీతంగా మేము ఎల్లప్పుడూ బాబన్న శ్రేయస్సు కోరే సంఘంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఆయనపై బురద జల్లే విషయాలు మాత్రం మానుకోండి దయచేసి. నిన్న మొయిలిగిద్దలో జరిగిన ప్రోగ్రాంకు పూర్వ విద్యార్థి కనుక ఆ స్కూల్కు బాబన్న వెళ్ళడం జరిగింది. అక్కడ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఒకసారి జడ్పీటీసీ ఉన్నప్పుడు అన్న టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కలిసి ఆత్మీయంగా కలిసి దానికి పెద్ద ఇష్యూ చేయాల్సినంత అవసరం లేదు. అంటే బలహీన వర్గాలు పెరగొద్దని ఎదగొద్దనే ఉద్దేశంతోనే కదా వీళ్ళు ఇంత రాద్ధాంతం ఎందుకు దీని మీద. ఆయన పోయి కలిసి ఏమడిగిండు, అడిగింది ఏందో తెలుసుకొని దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ఆడ ఒక కాలేజ్ అడిగిండు, ఇంజనీరింగ్ కాలేజ్ అడిగిండు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అడిగిండు, ముదిరాజులకు చేప పిల్లలు వేయించే ఒక ప్రాజెక్ట్ అడిగిండు. అది తప్పేముంది దాన్ని? ప్రతి చిన్నదాన్ని పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? అందరూ సౌమ్యంగా ఉంటే మంచిగా ఉంటుంది. ప్రతి చిన్నదాన్ని పెద్ద రాద్ధాంతం చేసి దాన్ని
మేమైతే ముదిరాజ సంఘం తరఫున అందరం ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా. మరి రెండవసారి ఈ రకంగా రాకుండా చూడండి. నియోజకవర్గం ముదిరాజ సంఘం అధ్యక్షుడిగా నిన్న మొలిగిదలో జరిగినటువంటి సమావేశానికి అందేభవాని గారు అక్కడ వెళ్ళిండ్రు. ఆ మీటింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినందున వాళ్ళ పూర్వ పరిచయం కొద్దీ వాళ్ళు ఆలింగనం చేసుకోవడం జరిగింది. అక్కడ దానికి సంతోషపడాలి తప్ప ఈర్ష్య ఎందుకో ఏమో అర్థమైతే లేదు. అది ఒక బీసీ నాయకుడు ఒక ముఖ్యమంత్రితో కలవడం తప్పు కాదు. అది వాళ్ళిద్దరు ముందు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు తెలుపుకున్నారు అన్న తమ్మి అనేసి కలుపుకోవడం వల్ల వీళ్ళకు ఉన్న వాళ్ళకు అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మేము మాకు లేని మర్యాద ఆయనకు దక్కింది అని అనుకుంటున్నారో లేకపోతే ఆయనను అది కాకపోతే ఆయనకే ఇంకా గౌరవం పెరుగుతుంది. అది తక్కువ ఏం కాదు. వీళ్ళు ఎంత బతుకుంటారో ఎంత ఇది చేస్తున్నారో అంత ఎక్కువ గౌరవం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎవరికి వాళ్ళకి ఏదైనా కుళ్ళు కుతంత్రాలు రాజకీయం చేయొద్దు, సీదా సాదా చేయాలి. చేస్తే ఏమైనా ఎవరు ఉండని కుల సంఘంలో కానీ రాజకీయంలో కానీ ఎక్కడైనా ఉండని ఒకరు ఎదుగుతుంటే ఎదగనియాలి తప్ప నీ దాని నీ సీట్ గుంజుకోపోతారో దాని గుంజుకోపోతారో లేదా తప్పది. అటువంటి ఆలోచన పనిచేసుకొని అందరూ సంతోషంగా ఒకరికొకరు మద్దతు తీసుకుంటూ ముందుకెళ్ళాలని అని శాంతి గారు అందరినీ కూడా కాన్స్టిట్యూన్సీ నాయకులందరికీ కానీ ముదిరాజ సంఘం సోదరులకు కానీ వివిధ పార్టీల నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ముగిస్తున్నాను.